వేడి వేడి నీళ్ళల్లో ఈ తురుము వేసి చక్కగా ఆ పాలు తీసి తర్వాత తయారు చేయాల్సి వచ్చేది. మరి ఆ రుచి సూపర్గా ఉంటుంది. మరి ఈ మన తాటి బెల్లము ఈ మిక్చర్ రెడీ అయిపోయింది. మరి ఇందులో ఏంటి కొంచెం అంతా యాలకుల పొడి, అలాగే మనం జున్ను చేసుకునేటప్పుడు తప్పకుండా వేసుకునేది ఏంటి కొంచెం మిరియాల పొడి. సో ఇందులో కొంచెం అంతా యాలకుల పొడి వేసుకుందాం, అలాగే కొంచెం మిరియాలని చక్కగా దంచి ఇందులో వేసుకుందాం. రెండు వేసుకున్న తర్వాత మన ఈ చేసుకునే ఈ వత్తలపానికి మంచి సువాసన రుచి కూడా తోడైపోయింది. సో ఈ మిక్స్చర్ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని మనం ఏంటి బౌల్లో వేసుకొని అవన్లో చక్కగా కుక్ చేసుకోవాలి. మీరు బౌల్లో వేసుకోలేదు, మనం స్టీమ్ కూడా చేసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం నీళ్లు పెట్టి సిమ్మర్ చేసుకొని ఇది పెట్టుకుంటే ఇది ఒక 30 నిమిషాల తర్వాత సెట్ అయిపోతుంది. లేదనుకోండి మన ఇంట్లో అవన్ ఉందనుకోండి, అవన్లో కూడా చేసుకోవచ్చు. ఈ వత్తలాపం మనం చేసుకునేటప్పుడు ఈ బౌల్ ఏదైతే ఉంటుందో ఇది కూడా చాలా ముఖ్యం. మీరు కావాలంటే గ్లౌస్ బౌల్ వాడుకోవచ్చు, లేకపోతే ఇట్లా సెరామిక్ బౌల్ కూడా వాడుకోవచ్చు. మరి దీనికి కొంచెం అంత వెన్న తీసి చక్కగా దీనికి అన్ని వైపులా మనం కొంచెం అంత వెన్న రుద్దుకోవాలి. చూడండి, కొంచెం అంత వెన్న తీసుకొని ఇలా బౌల్లో వేసుకోవాలి. ఎందుకు ఇది వేస్తామంటే తర్వాత దీని లోపల మనకి ఒక మంచి రుచి రావాలి అంటే ఈ కొంచెం అంత మిగిల్చి పెట్టుకున్నాను కదా, ఒక చెంచాడు ఈ పంచదార, తాటి పంచదారని ఇందులో వేసేసుకున్నాను. వేసుకొని దీన్ని అన్ని వైపులా దీనికి చక్కగా అంటుకునేలా చేశాను. కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు. ఇప్పుడు చూడండి బౌల్లో ఎలా ఉంది చక్కగా. ఇదే విధంగా ఉన్న ప్రతి బౌల్లో కొంచెం అంత వెన్న ఇలా రుద్దేసుకున్నాను. చూడండి ఇలా వెన్న రుద్దేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిలో కొంచెం అంత మన నల్ల బంగారం, ఈ నల్ల బంగారం కాదు ఇది మన తాటి పంచదారని వేసుకున్నాను. వేసుకొని వీటన్నిటిలో కూడా చక్కగా మంచిగా ఇలా కోటింగ్ కొంచెం అయ్యేంత వరకు చేసుకుందాం. చూడండి ఇలా. ఇప్పుడు ఈ 4 బౌల్స్ రెడీ అయిపోయినాయి. ఇంకేముంది, మనం ముందుగా చేసుకున్న ఈ మిశ్రమం ఉంది కదా, ఈ మిశ్రమాన్ని ప్రతి బౌల్లో మనం పోసేసుకోవడం. మరి ఇప్పుడు ఏవైతే రెడీ చేసేసుకున్నామో వీటిని ఒక బేకింగ్ ట్రేలో పెట్టేసుకొని మనం దీన్ని అవన్లో పెట్టుకొని ఒక 30 నిమిషాల పాటు చక్కగా మనం అవన్లో పెట్టి కుక్ చేసుకోవాలి. చెప్పాను కదా, మరి అవన్లో పెట్టేటప్పుడు ఇలాంటి ట్రేలో ఇలా కొంచెం నీళ్లు పోసేసుకొని పెడితే బాగుంటుంది. మరీ పెద్ద ట్రేలో కొన్నే పెట్టినట్టుంది. నేను హోటల్లో చేసేటప్పుడు అయితే ఇలాంటి ట్రేలో ఇలాంటివి చక్కగా పెట్టేసి ఒక 20 ఒకేసారి చక్కగా ఓవెన్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఈ నీళ్లు వల్ల మనకి డబల్ ఎఫెక్ట్ ఉంటుంది. పైనుంచి చక్కగా వేడి తాకుతుంది. కొంచెం స్టీమ్ లాగా కూడా ఓవెన్లో ఉండడం వల్ల ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. బాగా చక్కగా పొంగి తర్వాత కొంచెం తగ్గుతుంది, కానీ దాంట్లో వచ్చే టేస్ట్ సూపర్గా ఉంది. ఇంతే అనుకోవద్దు, యాక్చువల్గా తర్వాత దీన్ని మనం అరటి పండుతోటి కొంచెం పంచదారలో కాల్చి దీంతో వడ్డించుకుంటే సూపర్గా ఉంటుంది. మరి ఈ ట్రేని తీసి అవన్లో పెట్టేసుకుంటాను. ఒక 30 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకుందాం. ఒక అరగంట తర్వాత మన ఈ వత్తలాపం రెడీ అయిపోయింది. కొంచెం వేడిగా ఉంది, పర్వాలేదు. మరి ఇందులో ఉన్న నీళ్ళంతా కూడా ఆవిరైపోయి మన వత్తలాపం రెడీ అయిపోయింది. అయితే చూడండి చక్కగా ఒక మంచి కేక్లా, ఒక ముద్దలా, కస్టర్డ్లా తయారైంది. దాని కింద ఏదైతే తాటి బెల్లమో ఆ పంచదార వేసామో అది కూడా చక్కగా మెల్ట్ అయి పీల్చుకొని మంచి సువాసన వస్తుంది. దీన్ని సర్వ్ చేసుకోవడం కోసం అరటి పండుని మనం కొంచెం పంచదార అటు ఇటు చల్లి వేడి పెనం మీద వేసి కొంచెం ఫ్రై చేసుకొని దాంతో వడ్డించుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. మరి ఈ అరటి పండుని ఈ కొన భాగాలు తీసేసి తర్వాత ఆ పొట్టుతోటే మనం ఇలా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకొని మనం పంచదార ఒక ప్లేట్లో ఇలా జల్లేసి ఈ అరటి పండుని ఇలా చక్కగా కోటింగ్ చేద్దాం. ఇప్పుడు చూడండి పంచదార ఉంది కదా, దాని తర్వాత దీన్ని ఎలా కుక్ చేసుకోవాలి వేడి వేడి పెనం మీద చూపిస్తాను. సో ఇది రెడీగా ఉంది. మనం పెనం వేడి చేసి వేడెక్కిన తర్వాత ఈ అరటిపండు ముక్కని ఎలా పెట్టి
దాని తోలు తీసి దానిపైన కొంచెం పంచదార వేసి భలే వెరైటీగా చేసుకోవచ్చు. చూపిస్తాను. ఈ పెనం వేడెక్కిన తర్వాత ఈ అరటిపండు తీసుకొని దాని పొట్టు మనం తీసేసి ఇలా పెనం మీద వేసుకుందాం. ఇది ఆ పంచదార కాలుతూ కొంచెం మనకి మంచి టేస్ట్ ఇస్తుంది. ఇలా పంచదార కొంచెం జల్లుతాం. ఏంటి, కొంచెం కూడా నీళ్ళు ఏమక్కర్లేదు. ఆ పంచదార కాలుతూ ఉన్నదే మనకి మంచి టేస్ట్ ఇస్తుంది.